రమేష్ బాబు గారు, ముందుగా జైశంకర్ గారి ముందున్నటువంటి సవాళ్ళు మనం గతంలో చూసాం. కెనడా విషయంలో కావచ్చు, అమెరికా విషయంలో కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కావచ్చు, ఒక భారత్ అంటే ఒక విధమైనటువంటి దృక్పథం ఉండేది. చాలా డిఫెన్సివ్గా ఉంటారు, గట్టిగా మాట్లాడరు అనేటువంటి ఒక ఇమేజ్ పూర్తిగా మార్చేశారు. కోర్స్ దానికి సపోర్ట్ కూడా ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సపోర్ట్, ఫ్రీ హ్యాండ్ బట్టి కూడా ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు అదంతా వేరు. ఇప్పుడు కోalition గవర్నమెంట్ కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు జైశంకర్ గారి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, అంతర్గత భద్రత, వ్యవహారాల్లో విదేశీ వ్యవహారాలను వచ్చేది డాక్టర్ ఎస్ శంకర్ గారు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ SIS లో మా సీనియర్ గా ఉన్నారు సార్. ఆయన ఇప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అలానే అంతర్గత భద్రత అనగానే శ్రీ అజిత్ దోవల్ సార్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో నేను సార్ కూడా నేను ఇదివరలో ఉన్నాను, రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కౌంటర్ టెర్రరిజం ఫ్రమ్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ VIF ఢిల్లీ. సో ఇద్దరు వెళ్ళి నేను క్లోజ్ క్వార్టర్ అబ్జర్వ్ చేసి ఉన్నాను కాబట్టి నేను చెప్పే అంశాలు చాలా వరకు మోర్ ప్రాక్టికల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, అంటే నిజానికి వాస్తవానికి దగ్గరగా. మొదటి ప్రశ్న మీరు అడిగింది రాజు గారు, భారతదేశ విదేశీ వ్యవహారాల్లో డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మళ్ళీ ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్ విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించబడ్డారు కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో పాయింట్ నెంబర్ 1, ఆయన ఇమ్మీడియట్ గా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఇటలీలో G7 సమ్మిట్ కి వెళ్ళటం జరిగింది. G7 సమ్మిట్ లో అక్కడ ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, అమెరికా, జపాన్, ఇటలీ లాంటి ప్రతినిధులు, ఆయా ప్రభుత్వాల ప్రతినిధుల్ని కలిగే అవకాశం డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా కెనడాకి మధ్య ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదము, దానికి సంబంధించిన కెనడియన్ ఎలిగేషన్ ఇండియా రిగార్డింగ్ ఇండియాస్ అడ్వెంచరిజం అనేది వాళ్ళ. సో there is an immediate need to bring peace and the trust deficit between India and Canada, especially with reference to the Khalistani movement, that has to be ironed out and mended. So this is challenge number 1 before Dr. S. Jaishankar garu, our Foreign Minister of India. Challenge number 2, పాక్ ముఖ్యంగా మోడీ గారిది 3.0 మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆయన దేశానికి పాకిస్తాన్కి మధ్య 3000 పైచులకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది, LOC ఉంది. సో ఈ టెర్రరిస్టులు అవతల నుంచి అవతలకి బార్డర్ ఇన్కర్షన్స్ చేయకుండా ఇంకా దాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పాకిస్తాన్ సంబంధించినంత వరకు ఎస్ జయశంకర్ గారు ఆయన ఒకసారి మళ్ళీ తీసుకొని అగ్రిమెంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాటి మీద ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. 3, సౌత్ చైనా సీ అంటే 21వ శతాబ్దము ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య ఇండో పసిఫిక్ ఒక ఫ్రేమ్వర్క్ లో క్వాడ్ అని ఉంది మనకి. అంటే క్వాడ్ అంటే ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలకు సంబంధించింది క్వాడ్ ఉంది. ఈ క్వాడ్ తో పాటుగా స్క్వాడ్ అని వచ్చింది. స్క్వాడ్ తర్వాత స్క్వాడ్ వచ్చింది. స్క్వాడ్ అంటే ఫిలిప్పీన్స్ కొంత సెంట్రాలిటీ ఇవ్వటం జరిగింది ఫిలిప్పీన్స్ కి. ఎందుకంటే సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ లో చైనాకి, ఫిలిప్పీన్స్ కి, చైనాకి, మరి ముఖ్యంగా జపాన్ కి మధ్య జరుగుతున్న ఎన్నో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ లో ఈ స్క్వాడ్ హ్యాస్ బికమ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ముఖ్యంగా ఇంకా ఇండియా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మయూబ్ని కూడా మాల్దీవ్స్ నుంచి ఆయన ఇటు మనం రావడం జరిగింది మన ప్రమాణ స్వీకారోత్సవానికి, మన భారత ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి. సో మాల్దీవ్స్ తో చాలా వరకు మనకి ఆ డిఫరెన్సెస్ ని కట్ చేసి చైనా యొక్క ట్రాప్ లో పడకుండా నేపాల్ ని, మాల్దీవ్స్ ని, బంగ్లాదేశ్ ని, శ్రీలంకని, ఆఫ్ఘనిస్తాన్ ని, పాకిస్తాన్ ని, అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఇమ్మీడియట్ నైబర్హుడ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్
సార్క్ దక్షిణాసియాలో ఉన్న మన భారతదేశ చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ ఆల్సో, మాల్దీవ్స్ ఆల్సో, వీటన్నిటిని మళ్ళీ ఒక్కసారి రీస్ట్రాటజైజ్, రీకాలిబరేషన్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు 1-on-1 తో పాటుగా గ్రూప్ గా కూడా చేస్తారు. అంటే అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ని ఎట్లా అని. బంగ్లాదేశ్ తో మనకి ప్రస్తుతానికైతే ప్రధానమంత్రి మోడీ గారు, మరి అజిత్ దోవల్ సార్, ఎస్ జయశంకర్ గారి యొక్క రాజనీతిజ్ఞత, స్టేట్స్మెన్షిప్ ఓకే, అన్నిటి మూలంగా బంగ్లాదేశ్ తో బాగానే ఉంది మనకి. కానీ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనాతో దెర్ ఈజ్ అది చెప్పకనే అది చెప్పినట్టుగా అది వీ హ్యావ్ టు బి అలర్ట్ ఆల్ ద టైమ్. ముఖ్యంగా ఈ చిన్న కంట్రీస్ శ్రీలంక, వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా రావాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. సో వీటితో పాటుగా అన్నిటికన్నా మించి రాజు గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ ముందుకు తీసుకొస్తాను. పంచభూతాలు, గాలి, నింగి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అట్లా అనుకుంటాము, అలానే చైనీస్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ భారతదేశం చుట్టుపక్కల జరగకుండా మనము ఇప్పుడు ఒక 5 స్పేసెస్ ని కాపాడుకోవాలి. దేర్ ఆర్ 5 స్పేసెస్ దట్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ ఆల్ ద టైమ్ బై అవర్ విల్, అవర్ స్కిల్, అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ద కిల్. ఏంటి ఆ 5 స్పేసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, సైబర్ స్పేస్, పొలిటికల్ స్పేస్ అండ్ సర్వీస్ సెక్టర్ స్పేస్. ఐ రిపీట్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఉత్పత్తి తయారీ కర్మాగారాలని చైనా యొక్క దాటి నుంచి కాపాడుకోవాలి మనం ఇండియా. అప్పుడు తర్వాత మన సర్వీస్ సెక్టర్ స్పేస్ అంటే మన సేవా రంగం. బట్ ఇవన్నీ కూడా భారత్ ముందు ఉన్నటువంటి సవాళ్ళు. టుడే పర్టికులర్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్ 2 gentlemen, జైశంకర్ అండ్ అజిత్ దోవల్. సెక్యూరిటీ, దేశ భద్రత, అట్ ద సేమ్ టైం విదేశీ వ్యవహారాలు, దౌత్యపరమైన విధానాల్లో పర్టికులర్. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా చాలా బ్రాడ్ సబ్జెక్ట్స్. డెఫినెట్ గా మనకు ఉన్నటువంటి లిమిటెడ్ వీటి మీదనే మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే మీరు చెప్పినటువంటి 5 డెఫినెట్ గా చాలా క్రూషియల్, బట్ చాలా బ్రాడర్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా. సార్ క్లియర్ కట్ గా చెప్పాలంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ది ప్రీకర్సర్స్ ఆర్ ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ బిజినెస్ టు థ్రైవ్. అంటే సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, బిజినెస్ కానీ, ఆ దేశ అభివృద్ధి కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ జరగదు. కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ని ఎదుర్కొనే సమర్థంగా అజిత్ దోవల్ గారు, విదేశీ వ్యవహారాలు దే ఆర్ ఇన్హెరెంట్లీ ఇంటర్లింక్డ్. అంటే ఎస్ జయశంకర్ గారి మినిస్ట్రీ. ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇంటర్లింక్డ్ టు ఫారెన్ అఫైర్స్. బయట నుంచి వచ్చే థ్రెట్స్ ని కాపాడుకుంటా దేశం యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ జరగాలి. అలానే దేశం లోపల నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, కౌంటర్ టెర్రరిజము, డీరాడికలైజేషను, తర్వాత సైబర్ స్పేస్ లో జరుగుతున్న నేరాలు, అన్నిటికీ మించి మనకి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము, వీటన్నిటి నుంచి దేశాన్ని కాపాడుకుంటా, కమ్యూనల్ ఇష్యూస్, వీటన్నిటి నుంచి దేశాన్ని కాపాడుకుంటా వీటి యొక్క ఇంపాక్ట్ మన విదేశీ వ్యవహారాల మీద ఉంటుంది. అట్లానే విదేశాల నుంచి వచ్చే థ్రెట్ బై సీ, బై ఎయిర్, బై సైబర్ స్పేస్, బై ల్యాండ్ రిలేటెడ్. అంటే 15,000 కిలోమీటర్లు భారతదేశానికి ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి వేరే దేశాలతో, చుట్టుపక్కల ఉన్న ఇమీడియట్ నైబర్స్ తో. 7,516 కిలోమీటర్లు, 7,516 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్ విత్ 9 coastal states in India. సో ఇదంతా కాపాడుకుంటా విదేశీ వ్యవహారాలను చక్కబెట్టాలి. అంటే అజిత్ దోవల్ సార్, డాక్టర్ ఎస్ జయశంకర్ సార్ షుడ్ బి వర్కింగ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అప్రోచ్, which they have been working in the last couple of years, and they will be improvising their work. చెప్పా కదా, ఛాలెంజ్ నెంబర్ 1 కెనడా, ఛాలెంజ్ నెంబర్ 2 మాల్దీవ్స్, ఛాలెంజ్ నెంబర్ 3 అవర్ నైబర్ పాకిస్తాన్, challenge number 4 especially small countries like Sri Lanka and Nepal, ఇలాంటి మయన్మార్, ఇలాంటివన్నీ చైనీస్ కబ్జాలోకి వెళ్లకుండా కాపాడుకోవటం. ఇవన్నీ
జయశంకర్ గారి ముందు ఉన్న సమస్యలు, సవాళ్లు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.